మళ్ళీ ఒక్కసారిగా బగ్గుమంది, రణరంగంగా మారింది. గతంలో చూసాం, ఒక 2-3 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం అనుకోండి, బాగా పీక్ వెళ్ళింది, చాలా హడావిడి జరిగింది. చాలా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మీద ఫోకస్ పెట్టినాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత బగ్గుమంటుంది. ఎందుకు అమరావతి మీద మళ్ళీ ఇలాంటి అంశాలు వస్తున్నాయి? అక్కడ రాజధాని నిర్మాణం జరగాలి అని తీర్మానం చేశారు, 2014లోనే చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే రకంగా ఉన్నాయి. సో ఆయన వద్దనుకున్నారు, 3 ప్రాంతాలు అనుకున్నారు. సరే 3 ప్రాంతాలు కూడా అవ్వలేదు, మళ్ళీ వీళ్ళు వచ్చారు, చట్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇంక ఇదే రాజధాని కింద కొనసాగాలి అని చెప్పి మాట్లాడుతున్న ఏంటి జరుగుతుంది, అక్కడేవో కార్యక్రమాలు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. ఈయన మావిగానే అన్నారు. సరే ఇప్పుడు ఏదో భూములు ఎక్వైర్ చేస్తారు, కొత్తగా మళ్ళీ భూములు తీసుకుంటున్నారు, అవి రైతులకు ఇష్టం లేదు, అన్యాయంగా తీసుకుంటున్నారని చెప్పి ఈయన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమ బాలవ వజ్రబాబు, వీళ్ళు ఇందులో ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఆ విజువల్స్ ఈరోజు చూడండి, అమరావతిలో ఈరోజు అయిన ఆ గొడవ గలాట విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అది ఒకసారి చూడండి, అక్కడ రాళ్ళు రూపుకున్నారు, ఒక యుద్ధ వాతావరణం. సో ఒక రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ప్రాంతంలో ఏ అంశాలు అయినప్పటికీ కూడా సెన్సిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, వైఎస్ఆర్సీపీ అమరావతి జై అని చెప్పి రమ్మంటున్నారట. మేము ఎందుకంటాం జై, మాకు నచ్చలేదు కదా అని చెప్పి మరి వీళ్ళు అంటున్నట్టున్నారు. సో దీని మీద అనిత గారు, పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు బరుసు పెట్టి మళ్ళీ మీడియా సమావేశాలు, ఒకరికొకరు హెచ్చరికలు. అది చూడండి ఎంత తోపులాట జరుగుతుందో. ఎలాంటి ఇప్పుడు జరగకూడని ప్రాంతం అది. ఎందుకంటే ఇన్వెస్టర్లు లేదు పిలుస్తున్నారు, కూటమి ప్రభుత్వం, పెట్టుబడులు వస్తున్నాయి, ఈ గొడవలు ఆడుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకు వస్తున్నారంటే ఎవరు వెళ్తారు అక్కడ? ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు సాఫీగా జరుగుతున్నది అనుకోండి, అది వేరే పరిస్థితి. సరే వాళ్ళు వెళ్తున్నారు, చూస్తున్నారు, చూసి పంపించేసినా ఓకే. మరి ఎందుకు అడ్డుకున్నారు? నిజంగా అందులో ఏమైనా కుట్రదాగి ఉందా, లేకపోతే నిజంగా అమరావతి రైతులు అప్పుడు వీళ్ళు ఉద్యమాలని వాళ్ళు ఆపేరనో లేకపోతే అణిచివేశారని ఆ కోపంతో ఈరోజు అవకాశం వచ్చింది కదా అని మరి వీళ్ళు తిరగబడ్డారా? లేకపోతే ఇందులో వేరే ఏమైనా శక్తులు ఉన్నాయా అక్కడ ఏమైనా విధ్వంసాలు సృష్టించడానికి? దీన్ని అదనగా చూసుకుని ఎవరిది తప్పు? కూటమిది తప్ప, వైఎస్ఆర్సీపీ తప్ప? సరే ముందుగా దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్లు ఇచ్చారా, వెళ్ళారా, అట్లన్నిటికీ కూడా పక్క ఇన్ఫర్మేషన్ ఉన్నాయా? రాజధానిలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఒకసారి ఆ పేర్ని నాని గారు బయట ప్లే చేయండి. చంపేయాలి, వాళ్ళలో భయభ్రాంతులు కలిగించాలి, తద్వారా భూమి లాక్కోవాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పుల్లడుగులు వేసే వాళ్ళని, పుల్లడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పుల్లడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవరు రైతు ఇవ్వడం? రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు, ఇందులో ఒక్క రైతు లేడు. రైతు లేకపోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు. ఈ దాడికి 2 కార్లు ధ్వంసం చేయడానికి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ గారి కారు, గుంటూరు ఉమా గారి కారు, ఈ 2 కార్లు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మోకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసరచన పురుగులకి ఎప్పటిగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళవు. అది వాళ్ళ ఈ తండ్రి కొడుకులు మీరెన్ని తప్పుడు పనులు చేసినా, మీ అవినీతి, మీ దుర్మార్గాలు, లేదా అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉండవల్లి, పెనుమాక, చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు దారికి రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని నేను చెప్తున్నారు. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే
దేనికి భూమి? ఓకే, ధైర్యాన్ని చంపే. ఇది పేరు నాన్నగారు. అంబటి గారు బయట ప్లే చేయండి. కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో, ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం, ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు? మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో, మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మీరు మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా? కార్లు పగలగొట్టుకుంటామా? కానిస్టేబుల్ని కొడతామా? గొడ్డల పార్టీ మాది అయితే మాది గొడ్డల పార్టీనా మీది గొడ్డల పార్టీనా? ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి, మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుంది. అంబటి రాంబాబు గారు ఇంత పెద్ద రాయి ఇసిరారట, అదృష్టవశాత్తు ఇల్లే కానిస్టేబుల్. మరి ఇంత పెద్ద రాయి ఎవరు ఇసిరారు ఏంటి, మరి వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా, జరగడానికి ఏదన్నా జరిగితే ఇప్పటికే చాలా అంశాలన్నీ కూడా ఏపీలో చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం, గందరగోళంగా ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఇది ఎవరు చేశారు? రైతులు ఎవరు లేరట, హత్యాయత్నం చేశారట. సరే, అనిత గారు ఏమంటారు, హోంమంత్రి? అది ప్లే చేయండి. అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలను అంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలను అంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే విషయం ఏంటంటే అసలు విషయం ఏమీ లేదు, ఇది రెచ్చగొట్టడానికి వెళ్ళారంటున్నారు. వాళ్ళు ఏమని రాళ్ళు ఇచ్చుకుంటూ చంపడానికి చూసేవంటున్నారు. అసలు వీళ్ళకి అర్హతే లేదని ఈవిడ అంటది. అసలు ఈ అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, రౌడీయిజం చేయడానికి వీళ్ళు మరి అమరావతి ప్రాంతానికి వెళ్ళారని వాళ్ళు అనడం, మమ్మల్ని చంపడానికి చూశారని వీళ్ళు అనడం. అమరావతిలో ఇలాంటి పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారే విధంగా తయారవుతున్నాయి. ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ పడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే రాజధాని ప్రాంతం చాలామంది కళ్ళు దీని మీద ఉన్నాయి. సో ఏదైనా జరగరాంది కానీ జరిగితే ఎవరు దీన్ని ఆపలేరు. మా సాయికృష్ణ ఇష్యూ చూడండి ఎంత పెద్ద రప్చర్ అవుతున్నదని. ఇలాంటి టైంలో ఎందుకు బెజవాడ పరిసర ప్రాంతాల్లో ఇంత ఉద్రిక్త పరిస్థితులకి కారణాలేంటి? రాజకీయ నాయకులు కావాలని రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారా, లేకపోతే ఏదో అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి ఆ వర్గం ఈ వర్గం ఎవరికి